సమావేశ నమస్కారాలు తెలియజేస్తూ మాతో పాటు అటువంటి మిత్రుడు పెంటయ్య నేనేమనుకుంటుంటే అంటే అతడు సర్పంచే అనుకున్నా, రెండో సర్పంచ్ కూడా అనుకున్నా. కానీ ఈ విషయం జరుగుతున్నది అనేది నేను ఎప్పుడు కూడా ఈ వేదిక ద్వారానే నేను ఆయనను గుర్తించిన. సో మిత్రుని లోపల జరిగినటువంటి తన తల్లిదండ్రుల యొక్క బాధను, కోల్పోయిన దృష్టిని మరొకరి మీ లోపల ఈ చిన్నారి పిల్లల లోపల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దనే ఉద్దేశాన్ని ఎంత చక్కగా ప్రతి క్లాస్లో ప్రతి స్కూల్ లోపల చెప్పిస్తున్నాడంటే ఇది చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఈ మూడు విలువలు మనకు గుర్తున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా వారి లోపల ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సార్ ఒక మాట అన్నాడు, పిల్లలతో పాటుగా ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కానీ వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలని మా మిత్రుడిని కోరుతున్నాను. అదేవిధంగా సార్ను కూడా అడుగుతున్నాను. ఎందుకోసం అంటే ఆ బాండింగ్ ఇద్దరి మధ్యలో ఉంటే ఆ ఎథిక్స్ అనేటివి ఒక గొప్పగా పండుతాయని నా ఉద్దేశము. మరొకసారి మా మిత్రుడిని అంటారు రాజకీయంగా చూడాలి, సేవాగుణాన్ని సేవాగుణంగా చూడాలి. ఆ గొప్ప గుణం మా మిత్రునికి కలవడం నేను మా మండల్లో మా మిత్రుని కలవడం నేను ఎంతో సంతోషపడుతున్నానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. బాలకృష్ణ, కడమూరు గ్రామం. అయితే నాకు మా మిత్రుడు సురేష్ ఏమన్నాడంటే, మోటివేషన్ క్లాస్ ఉంది వస్తావా అని అంటే, నాకు జర పని ఉందని చెప్పిన. వికారాబాద్ పని ముగించుకొచ్చాక మోటివేషన్ క్లాస్ స్టార్ట్ అయింది. నేను వచ్చే మూమెంట్లో మాతృదేవోభవ పితృదేవోభవ అని దాని విషయం చెప్తున్నా. ఈరోజు నేను గిట్ట ఒక తండ్రిని, నా పాప గిట్ట ఇంటర్మీడియట్ అండ్ 10th. నా దగ్గర నా పాప 7 సంవత్సరాలు అవుతుంది నా దగ్గర లేక. వారు రెసిడెన్షియల్ 6 సంవత్సరాలు, చిన్న పాప దగ్గర లేరు. పిల్లలు ఏం తిట్టుకుంటున్నారో ఏం కదా నాకు తెలియదు. నేను నా పిల్లలను నేను విసిగించలేను ఎప్పుడు. కానీ ప్రతి విషయం మీరు చెప్పినట్టు దాంట్లో పిల్లలను విసిగించకూడదని అన్నట్లు తల్లిదండ్రులకు మనం చేసే ప్రవర్తన మనకు తెలుసు. కానీ ఈ మోటివేషన్ క్లాసుల్లో ప్రతి పిల్లలకు ప్రతి తల్లిదండ్రికి తెలిసి నువ్వు అన్నావు ఇక్కడ చెప్పిన క్లాస్ మాస్టర్ చెప్పాడు, తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావాలని చెప్పి. అందుబాటులో నా పాపలు లేరని నేను చాలా బాధపడి కంట్లో నీళ్ళు ఆరుతున్నాయి నాకు. ఈ మోటివేషన్ క్లాసులో నాకు ఏంటంటే పిల్లలను ఎప్పుడు మనం విసిగించొద్దు, మన ప్రవర్తన మారుతవచ్చు, ఆచార వివరాలు వేరుండొచ్చు. కానీ పిల్లలు మనం గిట్ట ఎప్పుడైనా సరే మన పిల్లలతో పాటు మనం ప్రవర్తించుకోవాలి, మన పేరెంట్స్ పెంచుకోవాలి. ఆ విషయంలోనే మన పిల్లలు కూడా మనతో మోటివేట్ అవుతారు. మా గ్రామం నుంచి 3 పిల్లలు మాట్లాడితే నా కంట్లో నీళ్ళు తిరిగి నేను ఎప్పుడు రాకూడదు అనుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినట్టు అని చెప్పి నాకు చాలా బాధపడుతున్నా. నాకు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి సార్ గారు నేను వివిగా చేసినాను 2005 నుంచి 2011 వరకు. సార్ రాగానే అనుకున్నా, అబ్బా నాకు గొప్ప గురువు నా ముందర వచ్చి నాకు చెప్పిండు అని చెప్పి ఆయన ఆదర్శంగా నేను చెప్తున్నాను. పిల్లలు మీరు ఎప్పుడైనా సరే నా పాపలు నా పాపలు ఎట్లా ఉన్నా మీరంతా మన పిల్లలను మనము ఎప్పుడైతే మనం మా తల్లిదండ్రులు గౌరవిస్తామో మేము కూడా మేము అందరిని గౌరవిస్తామని చెప్పి నేను అందరి ముందుగా చెప్పుకుంటున్నానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నేను అసలు కోరుకోలేను. మా సురేష్ చెప్పాడు దాదా అనంటే నాకు పన్నది సార్ అని అంటే నువ్వు తొందర అన్నట్టు ఒక్క 20 నిమిషాలు అవుతుంది నేను అంతే వచ్చి ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు పెంటన్న గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. అయితే మా చిన్నపిల్లలకు ఏం అర్థమవుతుందో ఏమో, తోల్కరాదా వద్దా లేదా అనే సందిగ్ధంలో 2-2:30 వరకు తీసుకురాలేము. ఎప్పుడు మేము మాట్లాడించినా మా పిల్లల్లో ఒక అలజడి సార్ చెప్పిండు ఇంతకు మోలే, ఇక్కడ చెయ్యి పోతుంది, ఇక్కడ కాలు పోతుంది, ఇక్కడ ఇది పోతుంది అంటాను. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా 3rd క్లాస్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చినాం కానీ ఎవరు కూడా ఇంత కూడా అల్లరి చేయలేరు, పక్కకు కూడా చూడలేరు. అది క్లాస్ అంటే. టీచర్ చెప్పినా కూడా క్లాస్ అంతగా వినకపోవచ్చు. క్లాస్ చెప్పాలంటే ఎలా ఉండాలి అనేది మేము కూడా మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి, ఏది ఎట్లుండాలి అనేది ప్రతి దగ్గర మంచి నేర్చుకోవాలనేది ఆ మంచిని మేము ఇక్కడ గ్రహించినాం. తల్లిదండ్రుల గురించి మేము చెప్తాం, మేము చెప్పే కంటే 100 రెట్లు ఎక్కువ ఇక్కడ మా పిల్లలకు అర్థమై ఉంటుందంట నేను గ్రహిస్తున్నాను. పంది పిల్లలు 15 5
పంది పిల్లలు 10 అంటే పంది 10 పిల్లలు నిందనేమి, కొదవ సింహం ఒక్కటే పిల్లని పెడుతుంది. పుడితే పులి లేక ఉండాలి, అన్న లేక ఉండాలి. మార్పు తెస్తుండే ఇక్కడ పులి లేక. అది అడము ఒక్కరిలో 10 మందిలాగా బతకడం కాదు, మందిలో ఒక్కరిలో మనం గుర్తించేటట్టుగా చేస్తున్నాడు అన్న అని చెప్పింది సార్ ఇక్కడ. అంటే 10 మందిలో మనకు గుర్తింపు ఉండాలి. ఎప్పుడైనా కూడా 10 మందిలో మనం ఉండొద్దు, ఆ 10 మందిలో మనం ఒక్కరిగా ఉండాలి అనే దానికి అందరూ కూడా గ్రహించాలని తెలియజేస్తూ, మా పిల్లలకు కూడా అందరూ కూడా మంచిగా ఉన్నారు సార్. నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే అరే కోకరు రమ్మంటున్నారు, మా నరేష్ అన్న కానీ అందరు కోకరమ్మంటారు, మా పిల్లలు ఇంటారు, ఆడ పోతే ఏం డిస్టర్బెన్స్ చేస్తారో మాకేం చెడ్డ పేరు వస్తుంది అనుకున్నాను. కానీ ఎవరు కూడా పక్కకు చూడకుండా ఇన్నందుకు అందరూ కూడా మంచిగా గ్రహించిందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అటువంటి పెద్దలకి, మా ఇక్కడ విద్యార్థులకు మరియు మా ఉపాధ్యాయ సార్ గారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము, ఇదే చిట్టంపల్లి మాది. నేను ఇక్కడే చదువుకున్నాను, ప్రజెంట్ ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ని. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రాం కోసము మా ఫ్రెండ్ పోతుల శేఖర్ గారు ఫోన్ చేశారు నాకు. పెంటా సార్ గారు వస్తారంటే సార్ ఇంతవరకు నా సార్తో ఇప్పుడు పరిచయం లేదు. పెంటా సార్ ఇట్లా వస్తారని చెప్తే సార్ ఇంతవరకు బయట చాలా ప్రోగ్రామ్ చేశారంట, నాకు దాని గురించి తెలియదు. నైటు పోతుల శేఖర్ గారు చెప్పారు నాకు, సార్ ఇట్లా బయట సేవా కార్యక్రమాలు చాలా చేస్తారని చెప్పారు. చూద్దామని చెప్పి ప్రోగ్రామ్ ఎత్తుడని చెప్పి వచ్చాను ఇక్కడికి. నేను ఎస్పెషల్ ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చి ఇక్కడికి హైదరాబాద్ నుంచి. ఏదమ్మా ప్రోగ్రామ్ కోసమే ఇక్కడికి వచ్చాను నేను. సార్ బయట సార్ కూడా పర్సనల్గా చాలా సేవా కార్యక్రమాలు బాగానే చేస్తున్నారంట. సార్ పర్సనల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడితేనే మీకు నిండు ఆయుష్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నో చేసి మా తరపున, మా ఊరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ మీకు. ఇంకోటి ఏదో విన్నా సార్, మీరు ఏదో పర్సనల్ కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు సాల్వ్ చేస్తారని చెప్పి తెలిసింది మాకు. అంటే మీతో చాలా సహాయం మీరు చేస్తారంట. మీకు ఓకేలా మా తరపున సార్, మాది ఒక టీం ఉంది, మాది 8 మెంబర్స్ ఉంటాం మేము దాంట్లో. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి మా తరపున ఎంతో కొంత సహాయం చేస్తాము. మా అవసరం ఉన్నా మీకు కట్ చేస్తాము, మీ అవసరం మాకు వచ్చి చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. ఈ ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ సార్. వచ్చాము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. అండ్ అంటే తల్లిదండ్రులు అంటే ఓన్లీ పిల్లల కోసం కాదు సార్, ఇక్కడ అందరికీ నాతో కలిపి అందరికీ సార్, ప్రతి ఒక్కరికి చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు అందరు యూత్ అందరు కానీ తల్లిదండ్రుల గొప్పతనం కంపల్సరీ తెలియాలి సార్. అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన, విద్య కంటే ముందు తెలుసుకోవాల్సిన ఫస్ట్ తల్లిదండ్రుల గొప్పతనం సార్ అందరికీ. అది ఆ విషయం అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఇదే కాకుండా ఇంకా పెద్ద దీన్ని ఇంకా ఎక్కువ మంది ఇంకా అందరూ వచ్చుంటే అందరూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుస్తుండే ఈ ప్రోగ్రాం గొప్పతనం అనేది. దీనివల్ల పిల్లలకి అందరికీ నైతిక విలువలు, సామాజిక విలువలు అందరికీ తెలుస్తున్నాయి సార్. ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకుంటే చాలు సార్. ఫస్ట్ తల్లిదండ్రుల విషయం తెలిసింది కాబట్టి నా గెస్ కరెక్ట్ అయితే పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లోపలికి వెళ్తాను అనుకుంటాను అయితే. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి కోరుకుంటాను సార్ నేను మాత్రము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల గారికి మరియు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను సార్. సార్ గురించి ఇంతకుముందు విన్నా సార్, నేను మోటివేట్ సార్ గురించి యూట్యూబ్లో ఎప్పుడు ఫస్ట్ టైం చూడండి సార్ని, యూట్యూబ్లో చాలాసార్లు చూశాను సార్ని. కలుద్దాం అనుకోవడం మాకు ఎప్పుడు ఛాయిస్ రాలేదు సార్. ఈ వేదిక తరఫున నాకు అవకాశం దక్కింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాము ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెంటన్న గారికి అందరూ ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సార్ అని గట్టిగా క్లాప్స్ కొట్టాలమ్మా. కేవలం విద్యాబుద్ధులు నేర్పుతేనే గురువు కాదు, ఒక మనిషి ఎదుగుదలకు సహకరించే ప్రతి వ్యక్తి ఒక గురువుగానే మనందరం భావించాలి. ఎందుకంటే ఈరోజు విలువలతో కూడినటువంటి విద్య ఎక్కడ లభించడం లేదు. వినయము లేని విద్య వాసన లేని పువ్వుదు అంటే అంటారు. వాసన లేని పువ్వు మీకు తెలుసు కదా, మోతుకు చెట్టుకుంటుంది, చాలా ఆర్భాటంగా రంగుతో కూడుకొని ఉంటుంది. అదేమిటికని ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కాబట్టి విలువలతో కూడుకున్నటువంటి విద్య మంచి సుగంధ ద్రవ్యాలతో సమానం. కాబట్టి ఈరోజు అన్నా మీరు తీసుకున్నటువంటి మేము సైతం ప్రోగ్రాం చాలా చక్కని ప్రోగ్రాం అన్న. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మనందరము గ్రామస్థాయి నుంచి ఆ సార్ చెప్పే ప్రతి మాట ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆవేదన వ్యక్తం చేసిండు. కరెక్టా కదా? మన అమ్మ నాన్న ఏసీ కారులో తిరుగుతుండ్రా? మన అమ్మ నాన్న ఎడ తిరుగుతురు? పల్లెలో
పొలాల గట్ల మధ్యలో గరుటు గట్టిన చేతులతో కాళ్ళు పగిలిపోయి ఉంటాయి మన అమ్మ నాయన. నిజమా కాదా? అలాంటి అమ్మ నాయనకు మనము ఓ చక్కటి బహుమతి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ఈ క్లాస్ విన్నారు కదా అందరూ, మరి వాళ్ళకు చక్కటి బహుమతి మనం ఎలా ఇవ్వాలి? మంచి చదువుకొని నా కొడుకు, నా బిడ్డ, నా కూతురు ఒక గర్వంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్ననాడు ఆ తల్లిదండ్రికి మీరు బహుమతి ఇచ్చినట్లా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఈరోజు ఈ క్లాస్ని ఏదో ఎమోషనల్గా ఇక్కడ ఫీల్ కావడం కాదు, అది ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎదుర్కొన్నటువంటి బాధనే. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా మన అమ్మ నాన్న లెక్కనే కష్టపడి ఈరోజు వారు 10 మందికి సేవ చేస్తున్నారంటే, అమ్మా బాబా ఈరోజు వాళ్ళు మనకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారంటే దానికి ఆదర్శం వాళ్ళ తల్లిదండ్రి కారా? కరెక్టా కదా? ఈరోజు ఆ సార్ వాళ్ళ పెంటన్న వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ ఎంతోమందికి ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దిరా లేరా? ఈరోజు పెంటన్న సార్ అంటే అందరికీ గుర్తొస్తుండా? ఇంటికొనగా మీరు ఏం చెప్తారు? ఈరోజు అమ్మ నాన్న క్లాస్ పెట్టిరు, మాతృదేవో పితృదేవో భవ చెప్పారు కదా. అది పెట్టిన సార్ ఎవరంటే వెంటయ్య సార్. కాబట్టి విద్యార్థులారా మీరు ఒకటే విషయం ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతారంటే మీరు బాగుపడ్డ రోజే గర్వంగా ఫీల్ అవుతారు. ఇలాంటి విలువలతో కూడుకున్నటువంటి విద్యను గ్రహించండి. ఆచార్య దేవో భవ సార్లను కూడా ఉన్నతంగా గౌరవించాలి. ఎందుకంటే అమ్మ నాన్న 9 నెలలు పురుడు పోసి ఈ ప్రపంచానికి అమ్మ నాన్న పరిచయం చేస్తే ఈ ఆధునిక ప్రపంచంలో నువ్వు ఎలా జీవించాలి, ఎలా ఒడిదుడుకులను ఎదుర్కోవాలని చెప్పి పాఠశాల గదుల మధ్యలో నీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది ఆ గురువులు. అలాంటి గురువులను కూడా మీరు గౌరవించాల్సినటువంటి ఎంతైనా ఉంది బిడ్డ. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజంలో మంచిగా మిగిలి మీరు ఈ క్లాస్ తోటి మీ జీవితంలో రేపటి నుంచి మన అమ్మ నాన్న పడుతున్న కష్టము, మన అమ్మ నాన్న రొట్టె మీద కారం వేసుకొని అన్నం తీసుకొని పోతే మనకు టిఫిన్ బాక్సులో పొద్దున లేచి నా బిడ్డకు కూర అన్నం అని కలిపి పెడుతురు కదా, వాళ్ళకు విలువియాలంటే మనము ఈ సమాజంలో ఉన్నతంగా బతకాలి. నా బిడ్డ పలానా బిడ్డ అంటే తలెత్తుకునేలా ఉండాలి. కాబట్టి మీరంతా రేపటి నుంచి కసితో మీరు కొడితే ఒక్కొక్కరు బైకి 10th క్లాస్లో ఉన్న వాళ్ళ అమ్మ 10/10 వస్తేనే మీ నాయనకు మీ అమ్మకు నువ్వు గర్వంగా తలెత్తుకున్నాడు. నీ బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చినామంటే 10/10. అప్పుడు మీ నాయన నువ్వు పడ్డ కష్టాన్ని మర్చిపోయి నా బిడ్డకు 10/10 వస్తున్నట్టు. ఒకరోజు నువ్వు ఐఏఎస్ కలెక్టర్ ఇదే స్థాయి నుంచి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయితే మీ నాన్న తలెత్తుకొని గర్వంగా నా బిడ్డ ఐఏఎస్ ఐపీఎస్ అని. మీ అమ్మ మీ నాయనకు ఇంతకు మించినటువంటి గౌరవం మీరు ఏమిస్తారు? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఎంతోమంది గొప్ప వాళ్ళంతా కూడా ఇదే వేదిక మీద నుంచి ఇదే నేల మీద చదువుకొని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు బిడ్డ. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీ అమ్మ నాయన పడే కష్టానికి మీరందరూ వాళ్ళకు తల ఎత్తుకునేలా చేయాలంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి మీ టీచర్లను ఆదర్శంగా తీసుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి ఇలాంటి సేవాపరులైనటువంటి పెంటన్నను కూడా ఆదర్శంగా తీసుకోండి. ఇలా సేవా గుణాలు చేయాలంటే మనకు ధనం కావాలంటే విద్య కావాలి, ఈ సమాజంలో మంచి గౌరవం కావాలి. కాబట్టి మీరందరూ 10/10 సాధించండి బిడ్డ. మీరంతా మీ అమ్మ నాన్నను తలెత్తుకునేలా జీవించండి. ఓకే, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన సందేశానికి మాటలు చెప్పాలని సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు కే గోపాల్. నేను ఇక్కడ సోషల్ స్టడీస్ చెప్తాను. గ్రామస్తులు మరియు ఈ ప్రోగ్రాం దాత పెంటయ్య సార్ గారు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మార్నింగ్ స్కూల్కి రాగానే మా పీటీ సారు ఈరోజు మోటివేషన్ క్లాస్ ఉంటుందంట మన దగ్గర అని చెప్పారనమాట. సరే, హాఫ్ డే కంప్లీట్ పీరియడ్స్ అన్నీ ఓడగొట్టుకొని ఇక 2 గంటలకు వెళ్ళాలి అనుకున్నాం. సరే, పిల్లలందరినీ తయారు చేశాం. పిల్లలను తోలుకొని గోదాంలో పెడతారు అన్నారు. సరే, రీసౌండ్ వస్తుందా అది ఆ విషయం మాకు తెలియదు, కాకపోతే పెద్దగా ఉంటుంది, అన్ని వసతులు ఉండవచ్చు, అందరం గోదాం ఉండే అని చెప్పి అందరం లైన్గా వెళ్ళిపోయాం. సార్, ఈ ప్రోగ్రాం ఆ సెటప్ కానీ మోటివేషన్ సార్ కానీ ఆ విషయాలన్నీ సరే జస్ట్ కొంచెం 2 నిమిషాలు చూసాం. ఏదో మనసును హత్తుకునేటట్టుగా జరిగే ప్రోగ్రాం అయితే ఉంది. ఈ డిస్టర్బెన్స్లో మాత్రం ఇక్కడ చూస్తే ఇది సక్సెస్ కాదు. 1 గంట కాదు 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు, ఎక్కడో బయటికి పోదాం లేదా మా పాఠశాల గ్రౌండ్లోకి పోదామని రిక్వెస్ట్ చేసి మరీ మేమైతే ఇక్కడికి తీసుకొచ్చినాం సార్. సో
సో ఈ ప్రోగ్రాం మీద చెప్పే విషయం ఏంటంటే, పెంటయ్య సార్ గారు ఒక గ్రామానికి సర్పంచ్, ఎక్కడో ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కూడా కాదు. కానీ విద్యార్థులు పసి మనస్సుల్లో తల్లిదండ్రుల మీద భక్తి భావాలను నూరిపోర్చేటందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ సమాజంలో డిసిప్లిన్ నేర్పాలి, ఈ సమాజంలో తల్లిదండ్రుల విలువను చిన్నతనంలోనే నాటాలి అనే అతని యొక్క సంకల్పం చాలా గొప్పది. భగవంతుడు ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తాడని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకోండి సార్. పూడూరు మండలే కాదు, కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకోండి. దోమ మండల్ అన్నారు, నాది కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలం, మహమ్మదాబాద్ పాత గండీడు. సరే సార్, నా టీచింగ్ ఫీల్డ్కి వస్తే ఒక్కటే నిమిషం చెప్పి బంద్ చేశాను సార్. నేను ఏ తరగతిలో ప్రవేశించినా ముందు మా పిల్లలను చూసి నాకు ఒక చిన్న బాధ అవుతుంది. ఆ పాఠం ప్లాన్ అంతా వేరు దిక్కుపోతుంది. వాళ్ళని జస్ట్ మోటివేషన్ చేయనీకే 45 నిమిషాల్లో 20 నిమిషాలు రోజు ఖర్చు అవుతుంది. అవునా కాదా? చిట్టపల్లి పిల్లలు ఎవరు మాట్లాడతలేరు. నాకు 20 నిమిషాలు వాళ్ళకి మోటివేషన్ చేయనీకనే సరిపోతుంది సార్. నా నాలెడ్జ్ ప్రకారం నాకు ఎంత తెలివి ఉందో ఆ తెలివి ప్రకారం ప్రతిరోజు వాళ్ళను ఈ విధంగా మోటివేషన్ చేయాలి, డిసిప్లిన్ నేర్పాలి, తల్లిదండ్రుల విషయాన్ని చెప్పాలి, వాళ్ళ కష్టాన్ని విని తెలుసుకోవాలి అనే విషయం ముందు చెప్పినాకనే పాఠం స్టార్ట్ చేస్తాను సార్. ఆ విధంగా మా ఉద్యోగం నడుస్తుంది. సో మీరు ఇచ్చిన ఈ మెసేజ్ చాలా బాగుందని మరి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంగర్చిటంపల్లి. హలో, వాస్తవానికి మేము పెంటన దగ్గరికి వెళ్ళడము వేరే మా సొంత పర్సనల్ విషయం పోవడం జరిగింది. అక్కడ పోతే మన ముందు ప్రోగ్రాం జరిగింది, ఇక్కడ అంగడి చిట్టంపల్లి పెడితే ఎట్లయితుంది అని మాతోటి ఆలోచన చేయడం జరిగింది పెంటన్న. అదే విధంగా మేము పెంటన్నతోటి మేము చెప్పుకునేది ఏంటంటే, అంగడి చిట్టంపల్లిలో పెట్టండి సార్, మేము కూడా మంచి సహకరిస్తాము, మా పెద్దలతో కూడా మేము మాట్లాడతాము అని మేము చెప్పడం జరిగింది. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఆచార్య దేవోభవ అనే సంకల్పంతో ఈ విషయాన్ని మేము ఇక్కడ మా సార్ చెప్తుంటే మేము వినడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలు అందరు కంటనీరు పెట్టుకొని వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు, కానీ తల్లిదండ్రుల పట్ల చాలా శ్రద్ధగా చూపించినటువంటి, అదేవిధంగా గురువులు కూడా చాలా మంచిగా చెప్పారు. పెంటన గారికి అదే పేరు నా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న విషయం ముగిస్తున్నాను. My name is Satvik Gaud. I am from 10th class, ZPHS Kadmur. ఇప్పటి నుంచి అయినా సరే అమ్మా నాన్నలని గౌరవించండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒకరోజు నేను ఇంటికి పోయినప్పుడు చెప్పింది, ఆమె చెప్తుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. మావాడు ఇంటికాడ నేను చెప్పిన పనికి నన్ను తిడతాడురా, ఏం చేయాలి అవన్నీ అని చెప్పి మాకు సార్ వాళ్ళకి చెప్పమన్నది, కానీ నేను చెప్పలేను. ఇప్పటికైనా వాని పేరు నేను కానీ ఇప్పటికైనా నువ్వు మీ మమ్మీ వాళ్ళకు ఇప్పటి నుంచి అయినా మీ మమ్మీ వాళ్ళని గౌరవించండి. మీ అమ్మా నాన్నల్ని ఇప్పటి నుంచి అయినా కరెక్ట్ చూసుకోండి. వాళ్ళు చెప్పిన పనికి వాళ్ళు 2 నిమిషాల పని కోసం మనం వాళ్ళని బెదిరిస్తాం, కానీ వాళ్ళు మనకు చాలా సంవత్సరాల పాటు మన తోడుంటారు. కాబట్టి థ్యాంక్ యూ. ఇంతటితో పెంటయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప ప్రోగ్రాం మా అన్న పెంటన్న నిర్వహించినందుకు ప్రత్యేకంగా పెంటన్నకు పాదాభివందనాలు చేస్తున్నాను. అన్నగారు, నా పేరు నవీన్ కుమార్, నా విలేజ్ చనిగముల్. మా ఊళ్ళో కూడా మొన్న అన్న ప్రోగ్రాం పెట్టిండు. అనుకోని కారణాల వల్ల నేను హైదరాబాద్ పోయి మిస్ అయినా. ఆ రోజు నేను బాధపడ్డా. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు, నర్సింహులు, రమేష్ కూడా. ఆ రోజు నేను ఈ క్లాస్ ఎందుకు మిస్ అయినా అని నాకు ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే చెల్లెలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరం కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. మీరు ఇంకా ఇప్పుడు నయ్యము, తినడానికి తిండి అయినా కానీ ఉన్నది. మా పరిస్థితులు ఎట్లుంది అంటే, తినడానికి తిండి కూడా లేకుండా అమ్మ నాయన ఎట్లా కష్టపడుతుంది అంటే, వేరే తన ఏమైనా ఫంక్షన్స్ అయినాయి అనుకో, అక్కడ పోయి అమ్మ కానీ నాన్న కానీ అక్కడ పనులు చేసి అన్నం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మాకు పెడుతుండే తెలుసా. ఆ సిచ్యువేషన్ తీసుకుంటే మాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చాలా గ్రేటు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు మధ్యాహ్నం భోజనం పెడుతుండ్రు. అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డా కానీ ఆ కష్టాలు మీకు తెలియదు. కాబట్టి
మీరు మంచిగా చదువుకొని అమ్మా నాన్నకు మంచి గొప్ప పేరు తెచ్చి మీకు చదువు చెప్పే గురువులకి కూడా మంచి పేరు తెచ్చి ఇలాంటి పెంటా సార్ వాళ్ళు మన గురించి కష్టపడి ఆయన ఎంతో కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎంతో కొంత మన ఊళ్ళో ఉన్నందుకు మనం ఊరి వాళ్ళకు మన ఊరికి మనం కొంచెం సహాయం చేయాలి. మా పరిస్థితులు కూడా ఎట్లున్నాయంటే అమ్మ నాన్న పరిస్థితి ఎట్లుంటుంది అంటే మాది చిన్న ఇల్లు. ఇంతకుముందు మాది చిన్న ఇల్లు, వర్షాకాలం వస్తే మొత్తము బండలీలు ఎట్లుంటుంది, బండలీలు రేకులీళ్ళు బండలీళ్ళు ఉండే మాత చిన్న ఇల్లు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మా అమ్మ నాయన ఇల్లు కురుస్తుంది కదా, ఆ గిన్నెలు చెంబులు అన్నీ అక్కడ పెడుతుండే. మేము ఒక దాన ఉరువని జాగల నేను మా తమ్ముడు ఒక మూలకు వండుకుంటే మా అమ్మ నాయన వాన తెల్లందాకా పడ్డగానే ఆ రోజు తెల్లందాకా మేల్కుండి వాళ్ళు మమ్మల్ని వండబెట్టి వాళ్ళు మేల్కున్నారు. తెల్లారి ఏం చేసిందంటే నేను ఒకసారి 5 గంటలకు మేల్కొచ్చి మేల్కొచ్చి చూస్తే మా అమ్మ నాయన అట్లనే ఒక మూల కూర్చుంటారు. అక్కడ చూస్తేనేమో వాన నీళ్ళు పోతున్నాయి నీళ్ళు, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో ఓ తన చెంబులు ఉన్నాయి, ఓ తన బేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమో ఒక తన కూర్చున్నారు, నేను మా తమ్ముడు ఒక తన వండుకున్నాం. మేము మంచిగా వండుకున్నాం, అక్కడ వాన పడతలేదు. కానీ మా అమ్మ నాయన తెల్లందాకా కూర్చున్నారు. మేము 5 గంటలకు లేచి చూస్తే అట్లా అర్థంలో కూర్చుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు అప్పుడు ఎందుకు కూర్చున్నారు అంటున్నాను. కానీ నాకు తెల్లారి అర్థమై నేను ఎంత ఏడ్చినంటే మా వాళ్ళకి చెప్పుకోవాలి. నేను ఒక తాన బయటకు పోయి నేను ఇడే ఏడ్చిన. అసలు పరిస్థితులు మాకుండే. కానీ ఆ దేవుని దయ వల్ల నేను కూడా ఇప్పుడు మంచిగా పెంటన్న అంటే వాళ్ళ దయ వల్ల, పెద్ద మనుషుల దయ వల్ల నేను కూడా మంచిగా చదువుకొని ఒక సమాజంలో నాకంటూ ఒక పేరు గుర్తింపు తెచ్చిన పెంటన్న అనే ఈరోజు ఈ స్థాయికి ఉన్నా అంటే నాకు 2 కన్నులు లాంటి వాళ్ళు. ఈరోజు పెంటన్న నాకు కారణం. నేను ఎప్పటికున్నా కానీ నేను పెంటన్నని మర్చిపోను. పెంటన్న గుణం ఎలాంటిదంటే ఎలాంటి సాయం ఉన్నా కానీ అన్నాకి ఇలాంటి పరిస్థితి ఉన్నది, ఒకరికి పైసా ఆపదే హాస్పిటల్ ఉన్నారు అన్న, ఒక ఇంత అమౌంట్ కావాలన్న అంటే ఎంత ముందు అని ఎవరిని ఆలోచించకుండా ఆయన అమౌంట్ పంపించి వీళ్ళైతే అతను వచ్చి పెంటన్ వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చి వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళ ఖర్చులకు అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయే వ్యక్తి పెంటన్న. తెలుసా? మీరు కూడా ఇంతకుముందు న్యూస్లలో చూస్తుంటారు. ఇది రాకంచెల్ల కన్నా ఒకటి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కూడా దగ్గరుండి మరి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎక్కడోళ్ళో తెలియదు. కానీ పెంటన్ వచ్చి మాత్రం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కార్లో తీసుకొని హాస్పిటల్కి పోయి ఆయనకి ఏమవసరం అంటే నాకేమవసరం, అరే నా కుటుంబము నేను మంచిగా ఉంటే చాలు కదా అని అనుకునే ఆలోచన పెంటన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇంకా చేర అది అయిపోతాడు. కానీ మనం సమాజంలో పుట్టినం ఎందుకు, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి మనము అన్న సంకల్పంతో, గొప్ప సంకల్పంతో పెంటన్న ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాములు చేస్తుందంటే నిజంగా పెంటన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మన అందరి తరపు నుంచి ఒక్కసారి చెప్పాలి మా క్లాప్స్. నిజంగా ఇలాంటి సేవలు పిల్లలకే కాకుండా ఈ మన కాన్స్టిట్యున్సీలో కూడా యువతకు ఆదర్శంగా పెంటన్న అంటే యువతకు ఆదర్శం అని ప్రతి ఒక్కరినే చెప్తారు. కాబట్టి పిల్లలకు పెద్దలకు మాలాంటి యువతకు కూడా మీరు ఆదర్శంగా ఉండి మీ బాటలో మేము నడవాలని మాకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి పెంటన్న ఒక్కసారి వస్తే మనసారా జరా నేను మాట్లాడతా పెంటన్న దగ్గరతో.